నెక్స్ట్ వన్ వచ్చేసి వాటర్ పంప్ అన్న విండ్ మిల్ యూసెస్ అంటే ఇది ఒక అప్లికేషను. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఈ విండ్ మిల్స్ అంటే విండ్ ఎనర్జీని యూస్ చేసి మనం ఏమేం చేయొచ్చు అనేసి అంటే వాటర్ పంప్ ఫస్ట్ వన్ వచ్చేసి వాటర్ పంప్, సెకండ్ వన్ వచ్చేసి పవర్ జనరేషన్ అనమాట చెప్తాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి వాటర్ పంపు. ఈ వాటర్ పంప్లో మొత్తం 2 టైప్స్ ఉంటాయి. మన బోర్స్ ఉంటాయి కదా నాన్న, బోర్వెల్స్ అలాంటిది అనమాట. ఓకేనా, ఇందులో కూడా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి లో లిఫ్ట్ హై డిశ్చార్జ్, లో లిఫ్ట్ హై డిశ్చార్జ్, హై డిశ్చార్జ్ అలాగే హై డిశ్చార్జ్, అలాగే సెకండ్ వన్ హై లిఫ్ట్, హై లిఫ్ట్, హై లిఫ్ట్ లో డిశ్చార్జ్. మీకు ఆల్రెడీ డిశ్చార్జ్ అంటే ఏంటో తెలుసు, లిఫ్ట్ అంటే ఏంటో కూడా తెలుసు. సో అది హైడ్రాలిక్స్లో చెప్తారు నాన్న. సో ఇక్కడ లిఫ్ట్ అంటే ఏంటంటే జనరల్గాను మనకి బోర్వెల్స్లో నుండి బయటకు వాటర్ వచ్చేటప్పుడు దాని యొక్క డెప్త్నే మనం ఇక్కడ లిఫ్ట్ అంటాము. ఓకేనా, ఏంటి బోర్వెల్స్లో నుండి డెప్త్ ఎంత ఉంటుందో బోర్వెల్స్ది ఆ డెప్త్నే మనం ఇక్కడ లిఫ్ట్ అంటాము. నెక్స్ట్ డిశ్చార్జ్ అంటే బయటకు వచ్చే వాటర్ అనమాట. ఓకేనా, సో డిశ్చార్జ్ అనేది బయటకు వచ్చే వాటర్. చూడండి, తక్కువ డెప్త్ ఉన్న బోర్స్ అనుకోండి, మనం ఎక్కువ డిశ్చార్జ్ అనేది బయట తీయొచ్చు. అంటే ఒకేసారి తక్కువ ఎనర్జీని యూస్ చేసి ఎక్కువ వాటర్ అనేది బయట తీయొచ్చు. అదే ఎక్కువ డెప్త్ ఉన్న బోర్వెల్స్ అనుకోండి, మనకి లో డిశ్చార్జ్ అనేది జనరేట్ అవ్వడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇందులోని మనకి పెద్దగా తేడా ఏముండదు, రెండు కూడాను సేమ్ ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతాయి. కాకపోతే ఇది వచ్చేసి ఎక్కువ డెప్త్ ఉంటుంది హై లిఫ్ట్ది, లో లిఫ్ట్ది వచ్చేసి తక్కువ డెప్త్ ఉంటుంది అనమాట. జనరల్గా ఇది వెల్స్లో యూస్ చేస్తారు, ఇది బోర్ వెల్స్లో యూస్ చేస్తారు. ఓకేనా, సో ఇప్పుడు అక్కడ ఒక ఇమేజ్ డిస్ప్లే అవుతుంది చూడండి. సో ఆ ఇమేజ్లో మేజర్గా పార్ట్స్ ఉన్నాయి. ఏంటంటే టవర్ ఉన్నది, కిందన వచ్చేసరికి ఒక పిస్టన్ సిలిండర్ అసెంబ్లీ ఉంటుంది, ఆ పైన వచ్చేటప్పటికి ఒక ఏదైతే విండ్ రోటార్ అసెంబ్లీ ఉందో అది ఉంటుంది. దానికి ఒక సైడ్ షాఫ్ట్ ఉంది, ఆ షాఫ్ట్కి వచ్చేసి బ్లేడ్స్ అనేవి కనెక్ట్ అయి ఉన్నాయన్నమాట. సేమ్ యాజ్ యూజువల్గా విండ్ మిల్ ఎలాగైతే వర్క్ అవుతుందో ఇది కూడా అలాగే వర్క్ అవుతుంది. ఆ రోటార్ వరకు సేమ్ పవర్ అనేది జనరేట్ అవుతుంది. అంటే మనకి విండ్ మూమెంట్ వచ్చినప్పుడు, అది విండ్ మూమెంట్ వచ్చినప్పుడు మనకి ఆ బ్లేడ్స్ అనేవి రొటేట్ అవ్వడం జరుగుతుంది. ఆ రొటేట్ అయిన షాఫ్ట్ మెకానికల్ ఎనర్జీ అనేది రోటార్ బేస్లోనికి వస్తుంది. ఆ రోటార్ బేస్ ఏం చేస్తుందంటే మనకి అక్కడ ఒక క్రాంక్ ఉంటుంది అనమాట. క్రాంక్ అంటే రౌండ్గా ఉండే ఒక వీల్ అనమాట. ఈ వీల్ ఏం చేస్తుందంటే ఏదైతే రోటరీ మోషన్ వస్తుందో ఆ రోటరీ మోషన్ తీసుకొని ఆ రోటరీ మోషన్ నుంచి కింద చూడండి అక్కడ పిస్టన్ సిలిండర్ అసెంబ్లీ ఉన్నది కదా, ఈ వీల్ అనేది ఆ పిస్టన్కి కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. సో ఆ వీల్ అనేది ఆ పిస్టన్కి కనెక్ట్ అయి ఉంటుంది. మీకు జనరల్గా మనం ఇంజిన్స్లో చెప్తాం కదా 4 బార్ మెకానిజం, అదే అక్కడ యూస్ చేసేది. ఏంటంటే కిందనున్న సిలిండర్లోనికి ఎప్పుడైతే వాటర్ అనేది వస్తుందో ఆ పైనుంచి ఈ క్రాంక్ రొటేషన్ వల్ల ఆ పిస్టన్ అనేది దాన్ని ప్రెస్ చేస్తుంది అన్నమాట. కిందన సిలిండర్లోకి వచ్చిన వాటర్ని ప్రెస్ చేస్తుంది. ప్రెస్ చేసినప్పుడు అందులో ఉన్న వాటర్ అనేది బయటకు వచ్చి ఆ స్టోరేజ్ ట్యాంక్లోనికి సేవ్ అవుతుంది అనమాట. ఓకేనా, సో ఇది వచ్చేసి వాటర్ పంపు. నెక్స్ట్ ఇది హై లిఫ్ట్ లో డిశ్చార్జ్ అనమాట. అంటే చాలా ఎక్కువ డెప్త్ ఉండి తక్కువ వాటర్ అనేది బయటకు వచ్చేది. నెక్స్ట్ వన్ వచ్చేసి లో లిఫ్ట్ హై డిశ్చార్జ్. అంటే ఏదైతే మనకి అక్కడ బోర్వెల్ ఉన్నదో ఆ బోర్వెల్ ప్లేస్లో ఒక వెల్ అని పెట్టండి, తక్కువ లిఫ్ట్ ఉన్నట్టుగా తక్కువ చిన్నది డ్రా చేసుకోండి సరిపోతుంది. సో యాజ్ యూజువల్గా అది పెట్టేసుకోవచ్చు. సేమ్ మీటర్ ఏం మారదు. ఓకేనా, ఏంటి ఫస్ట్ ఏదైతే బ్లేడ్ రొటేట్ అవుతుంది ఫస్ట్, ఆ రొటేషన్ వల్ల మనకి రోటార్ బేస్లోని మెకానికల్ ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది. ఆ మెకానికల్ ఎనర్జీ వచ్చేసి పక్కన ఒక క్రాంక్ ఉంటుంది, ఒక రౌండ్ వీల్ అనమాట. ఆ క్రాంక్ రొటేట్ అవుతుంది. ఎప్పుడైతే క్రాంక్ రొటేట్ అవుతుందో మన పిస్టన్ సిలిండర్లోని పిస్టన్ అనేది రెసిప్రోగేట్ అవుతూ ఉంటుంది, ఇలా పైకి కిందకి రెసిప్రోగేట్ అవుతూ ఉంటుంది. సో ఇలా రెసిప్రోగేట్ అయినప్పుడు ఆ పిస్టన్లో ఏవైతే ఆ సిలిండర్లో ఏవైతే వాటర్ ఉంటుందో ఆ వాటర్ అనేది పైకి లిఫ్ట్ అయ్యి మనకి ఆ స్టోరేజ్ ట్యాంక్లోనికి రావడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ ద వాటర్ పంప్. నెక్స్ట్ వన్ వచ్చేసి విండ్ టర్బైన్ అన్న అప్లికేషనే. నెక్స్ట్ వన్ వచ్చేసి విండ్ టర్బైను. ఇందులో ఏముంటుందంటే విండ్ టర్బైన్ అంటే ఏంటంటే ఎలక్ట్రిక్ పవర్ని జనరేట్ చేస్తుంది అనమాట. అంటే మిగతా 2 మీల్స్ కూడాను మన పవర్ జనరేషన్కి యూస్ చేసుకోవచ్చు, ఇరిగేషన్ పర్పస్ యూస్ చేసుకోవచ్చు. కానీ ఈ విండ్ టర్బైన్ అనేది ఎస్పెషల్లీ ఫర్ పవర్ జనరేషన్ ఓన్లీ. ఓకేనా, పవర్ జనరేషన్ కోసం మనం విండ్ మిల్స్ని మనం జనరల్గాను
తయారు చేస్తాం అనమాట. సో అలాంటి దాన్ని మనం విండ్ టర్బైన్ అనేసి అంటాము. సో ఇప్పుడు మీకు డిస్ప్లే అవుతుంది కదా, అందులో ఆ ఇమేజ్ అనేది విండ్ టర్బైన్ అన్న సింపుల్ విండ్ టర్బైన్. ఇందులో ఏమున్నాయి, బ్లేడ్స్ ఉన్నాయి యాజ్ యూజువల్గా, అక్కడ ఒక ఏది రోటర్ షాఫ్ట్ ఉంది, ఆ నెక్స్ట్ వన్ మధ్యలో గేర్ బాక్స్ ఉంది, ఈ చివరినేమో జనరేటర్ ఉన్నది, ఓకేనా, కిందనే ఉన్నాయి టవర్ ఉన్నది. ఓకే, ఇందులో ఏం జరుగుతుందంటే యాజ్ యూజువల్గా చెప్పిందే ఫస్ట్ నుంచి చెప్తుందే, విండ్ మూమెంట్ వల్ల, మనకి ఎయిర్ మూమెంట్ వల్ల ఆ బ్లేడ్స్ అనేవి రొటేట్ అవుతాయి. ఫస్ట్ కాన్సెప్ట్. ఆ బ్లేడ్ రొటేట్ అవ్వడం వల్ల దానికి కనెక్ట్ అయ్యి ఉన్న షాఫ్ట్ కూడా రొటేట్ అవుతుంది. ఈ సెకండ్, ఆ షాఫ్ట్ ఎప్పుడైతే రొటేట్ అవుతుందో సెంటర్లో ఉన్న గేర్ బాక్స్ అనేది మనకి ఆ ఏదైతే రొటేషన్ మోషన్ వచ్చిందో, ఆ మూమెంట్ వచ్చిందో, మెకానికల్ ఎనర్జీని అది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. ఒకసారి ఎక్కువ విండ్ వస్తుంది, ఒకసారి తక్కువ విండ్ వస్తుంది. కాబట్టి ఈక్వల్ స్పీడ్లోని జనరేటర్కి పంపిస్తుంది. ఓకేనా. సో ఆ స్పీడ్లో ఉన్న మెకానికల్ ఎనర్జీని యూస్ చేసుకొని మన జనరేటర్ అనేది పవర్ జనరేషన్ అనేది చేస్తుంది. టవర్ యూజ్ ఏంటో మీకు ఇంతకు ముందే చెప్పాను. ఓకేనా. సో ఈ విండ్ టర్బైన్. సెకండ్ లాస్ట్లో ఈ విండ్ ఎనర్జీలోని మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే, మనకి ఏ టైంలోని విండ్ వస్తుందో ఏ టైంలో రాదో మనం చెప్పలేమన్నమాట. సో దీనికి విండ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడానికి మనకి సూటబుల్ ప్లేసెస్ అనేవి ఫైండ్ అవుట్ చేయడం చాలా కష్టం. ఒకవేళ ఫైండ్ అవుట్ చేసినా సరే ఆ ప్లేసెస్లోని ప్లాంట్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది ఇంకా కష్టం అన్నమాట. ఓకేనా.